గైస్, హలో మై డియర్ లవ్లీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మేము వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇన్ ఆర్బిట్ మాల్. ఇన్ ఆర్బిట్ మాల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా సరే పదండి లోపలికి వెళ్ళిపోదాము. డైరెక్ట్ గా ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము. ఈ బాబు చూడండి క్రేజీ కదా. ఫుడ్ కోర్ట్ మొత్తం ఫుల్ గా ఒక రౌండ్ వేసేసి ఫైనల్ గా ఇది తీసుకున్నాం అనమాట. KFC చికెన్ అయితే తీసుకున్నాము. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని. నేనైతే ఇది థర్డ్ టైం గైస్ తినడం. 매번 거짓말로 흔들어 난 나를 모든 게 다 상처로 남아 이미 어긋나버린 너와 나 하루하루 쌓여가고 있는 식어버린 내 마음 이제 내게 네 KFC లానే ఉంటది, బట్ కానీ మా ఆయనకి నచ్చలేదు అనుకుంటా. సో అది గైస్ రివ్యూ. ఇంకా తర్వాత KFC నుంచి ఒక డ్రింక్ తీసుకున్నాము. ఇక అది తాగుతూ నెక్స్ట్ ఏంటి అనేసి మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఫుడ్ అయిపోయింది. ఇప్పుడల్లా ఏం తినలేదు. కొంచెం బాగా తిరిగిన తర్వాత తిరగాలం. సో ఏం తిరుగుదాం. హల్దీరామ్స్ లో పానీపూరి అయితే తీసుకున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మేము ప్లేస్ ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదు గైస్. కన్ఫ్యూజన్ లో ఉన్నాము. సండే కదా, దూరాలు వెళ్తే మళ్ళా కష్టం అవుతుంది. సో దగ్గరలోనే ఏదన్నా విజిట్ చేద్దాము. ఎక్కడికి వెళ్దాము? చాలా టైం ఉంది కదా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాము. సో అలా ఆలోచిస్తూ పానీపూరి తిన్నాము గైస్. ఇది పానీపూరి రివ్యూ అయితే కొంచెం పానీపూరి లాగే అనిపిస్తుంది అన్నట్టుంది, కానీ పానీపూరి మాల్స్ లో అలా ఏమంత బాగుండదు గైస్. పెరుగు పూరి తినొచ్చు కానీ పానీపూరి అసలే తినకూడదు. సో అది నా రివ్యూ. ఇంకా ఫైనల్ గా మేమేం ఫిక్స్ అయ్యామని అంటే ఎక్కడికి వెళ్ళొద్దు కానీ PVR లో ఏదన్నా మంచి మూవీ చూసేద్దాము. సో తర్వాత డిన్నర్ చేసేసి నువ్వు రిటర్న్ అయిపోదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో వచ్చేసాము. ఇక్కడైతే ఉన్న అన్నిట్లో కూడా ఒక మంచి మూవీ ఏంటి అని అంటే శుభం మూవీ అయితే వస్తుంది అనమాట. అప్పుడు వ్లాగ్ ఇది. మూవీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఇదైతే ఇప్పుడే నేను విజిట్ చేసిన అన్నిట్లో కూడా నా ఫేవరెట్, ఎప్పటి నుంచో విజిట్ చేద్దామని అనుకుంటున్న ప్లేస్ అన్నమాట. సో ఇదే ఆ ప్లేస్. మొత్తం అంత పింక్ గా ఉంటుంది. సో రోజ్ కేఫ్ కి అయితే వచ్చేసాము. ఇది గచ్చిబౌలిలో ఉంది. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఫోన్స్ లో చూసి ఏమనుకున్నా కానీ డైరెక్ట్ గా చూస్తే ఏదో ఒక డిఫరెంట్ ప్లేస్ కనిపించింది. సో చాలా మంచి వైబ్ అనిపించింది. మొత్తం అంతా పింక్ కలర్ తో నింపేశారు. సో నాకైతే ఫేవరెట్ కలర్ పింక్. అనుకోకుండా రోజు నేను నా డ్రెస్ కూడా పింకే వేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. 썼던 눈물이 이젠 아까워 견딜 수가 없는 걸 이제 너는 내 안에 없어 후회와 또 미련도 더는 없어 사람들은 내게 말을 해 널 잊어버리라고 넌 절대 좋은 남자가 아니래 나만 모르고 있던 네 모습 바보 같았던 나
ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తూ ఇంకా పక్కన ఫొటోస్ తీసుకునే కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ బ్యూటిఫుల్ స్పాట్స్ దగ్గర ఎప్పుడు ప్లేస్ దొరుకుతుందా, ఎప్పుడు ఫొటోస్ దిగుదామా అని చూసిన అక్కడైతే ఒక క్యూ లాగే ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, వస్తున్నారు. సో నేను కూడా దిగాను. అది మీరు ఈ మధ్యలో కానీ లాస్ట్ లో కానీ చూస్తారు. అలా మాటల్లోనే మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కూడా వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా పింక్ ప్లేట్స్, అంతా పింకిష్ అన్నమాట. సో వీడియోలో అంత తెలియట్లేదు, కానీ డైరెక్ట్ గా వెళ్తే ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఫుడ్ లో కూడా పింక్ కావాలి అనుకున్న వాళ్ళకి అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మెనూలో ఇక్కడ కనిపిస్తుంది కదా స్కానర్, దాంట్లో స్కాన్ చేస్తే అక్కడ అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో మేము అలా ఏం ఆర్డర్ చేసుకోలేదు, నార్మల్ గానే ఆర్డర్ చేసుకున్నాము. తందూరి రోటీ ఇంకా క్యాప్సికమ్ కుర్మాను సంథింగ్ ఏదో ఆర్డర్ చేసుకున్నాము. సో కర్రీ నాకు కరెక్ట్ గుర్తులేదు. సో టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. ఇంకా ఈ కేఫ్ గురించి నేను రివ్యూ ఇవ్వాలి అని అనుకుంటే ఫుడ్ వచ్చేసి యావరేజ్ అనిపించింది. అంత ఎక్కువ హైప్ అయితే ఇవ్వలేము. సో ఐటమ్స్ కూడా తక్కువే ఉన్నాయి, ఎక్కువ ఐటమ్స్ లేవు. ఇంకొంచెం ఐటమ్స్ యాడ్ చేసుకుంటే బాగుండని అనిపించింది. ఇంకా మనకి ఇక్కడ లుక్ వైజ్ వచ్చేసి మాత్రం చాలా బాగుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఫొటోస్ దిగడం కోసమే ఎక్కువ వస్తారేమో అనిపించింది. సో అంత బాగుంది లుక్. సో ఆ లుక్ కి తగ్గట్టు హైప్ అనిపించలేదు ఫుడ్ అయితే. లేదా ఇక్కడ స్టార్ ఐటమ్ అనేది ఏదన్నా ఉంటుందా? సో ఇది ఇక్కడ ఫేమస్ ఉంటుంది, ఇది తింటే చాలా బాగుంటుంది అనేది. సో ఏదన్నా ఉంటే ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటది కాబట్టి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వ్యూవర్స్ లో ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే ట్రై చేస్తారు. ఫైనల్లీ మనం ఆ బ్యూటిఫుల్ స్పాట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడే మనం బర్త్డే పార్టీస్ అవంతా కూడా చేసుకోవచ్చు అంట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ రూమ్ ఇంకా పక్కన ఇంకో రూమ్ ఉంది. సో అది ఇంకా సూపర్ గా ఉండింది. సో ఒక లుక్ వేసేయండి మీరు మొత్తం కూడా. 더는 참을 수 없을 것 같아 매번 거짓말로 흔들어 난 나를 모든 게 다 상처로 남아 이미 어긋나버린 너와 나 하루하루 쌓여가고 있는 식어버린 내 맘 이제 내겐 이 자리는 없어 돌이킬 수도 없어 지쳐가나봐 내가
యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాము, ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ ట్రైన్ లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో బట్ కానీ నన్ను పీజీలో వదిలిపెట్టేసే వెళ్ళాడనమాట. సో తను వదిలిపెట్టడానికి మళ్ళీ నేను రోడ్ దగ్గరికి అయితే వచ్చాను. సో తన్ని వదిలిపెట్టేసి ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. సో ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. డే మొత్తం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన వ్లాగ్స్ అన్నిటికంటే కూడా మంచి మెమరబుల్ వ్లాగ్ గైస్ ఇదైతే నాకు. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకెన్నో తీయాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ గట్టిగా కావాలి. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బై బాయ్.